కన్నబిడ్డ ఐఐటి లాంటి దాంట్లో చదువుతోందంటే ఎంతో సంతోషం, ఎంతో ఆశిస్తాం. ఆ బిడ్డ చివరికి శవమై తేలితే ఆ తల్లికుండే ఆక్రోశం, ఆగ్రహం, ఆవేదన ఇవాళ పెద్ద ఎత్తున చర్చకు కారణమైంది. స్వాతిప్రియ బాసర్లో హాస్టల్లో ఆత్మహత్య చేసుకుంది. అయితే ఆమె ఒక సూసైడ్ నోట్ రాసింది, దాన్ని దాచేశారు అన్నటువంటిది పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. సూసైడ్ నోట్లో కొంతమంది విద్యార్థుల పేర్లు రాసింది, తనని ర్యాగింగ్ చేశారు, అక్కడ ఆ ర్యాగింగ్ చేసిన వాళ్ళ పేర్లు కూడా రాసింది. కాబట్టి ఆ ర్యాగింగ్కి సంబంధించినటువంటి ఆ కాగితాన్ని దాచేస్తున్నారు, వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అన్నటువంటి ప్రచారం జరిగింది. దీంతో ఆ తల్లి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పోలీస్ అధికారిని చొక్కా పట్టుకుని అడుగుతున్నటువంటి ఇష్యూ ఆయన కూడా కాస్త బాధ్యతగానే స్పందించారు. మామూలుగా నువ్వు చొక్కా ఎట్ట పట్టుకుంటావని కొట్టలేదు, పరిస్థితి ఆవిడలో ఉన్నటువంటి ఆవేదనని, ఆగ్రహాన్ని అర్థం చేసుకుని సర్ది చెప్పారు. నేను సరైన దర్యాప్తు చేస్తానని చెప్పుకొచ్చారు. ముందు ఆవిడ కోరుతున్నది ఏదైతే అందులో సూసైడ్ నోట్ బహిరంగపరచమని, అదేమన్నా రాసిందా లేదా, బహిరంగపరుస్తారా లేదా అన్న దాని మీద ఆ తల్లి ఆక్రోశం అర్థమవుతుంది.